ప్రార్థనతోని ముగించుదుముగా. ప్రార్థన మొదలవ్వాలి. ఇంకా సరుకు తెచ్చేటప్పుడు ప్రార్థన, పంట మేస్త్రి ప్రారంభించేటప్పుడు ప్రార్థన, ఉల్లిపాయలు కోసేటప్పుడు ప్రార్థన, రైతు బజార్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, పొలం తెచ్చేటప్పుడు ప్రార్థన, నియాదమే ప్రతి దానిలో ప్రార్థన ఉండాలి. పరిచయం చేసేటప్పుడు ప్రార్థన, ఇస్తరాకు ఇచ్చేటప్పుడు ప్రార్థన. ప్రార్థనతోనే ప్రారంభం, ప్రార్థనతోనే ముగించాలి. మీరు గిన్నెలు తవ్వేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని గిన్నెలు, లేకపోతే మురికి బాగు, మీరు ఎంత సర్ట్ వేసినా బాగు. ప్రార్థన చేయండి, చక్కగా అన్ని వస్తువులు బాగుంటాయి, రుచిగా ఉంటుంది. దేవుడు దీవించునుగాక. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4వ మాటను ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య భాగంగా అందరు బైబిల్ తెరిచి చూడండి. తర్వాత బైబిల్ చూడవసరం లేదు, నేను చెప్పినప్పుడు త్వరగా చదవండమ్మా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4వ మాట. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలో, జాగారములలో మిగుల ఓర్పు గలవారమై దేవుడి లేఖనాన్ని దీవించునుగాక. దేవుడి లేఖనాన్ని దీవించునుగాక. ఈరోజు ఈ ఆరాధన క్రమంలో సహోదరి పరిశుద్ధం గారు ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఈ ఆరాధన క్రమంలో వారి కుటుంబం తరఫున ఈ ఆరాధన క్రమాల్లో కూడిక జరుగుతుంది. దేవుడు ఆ కుటుంబాన్ని, వారి పిల్లలను దేవుడు దీవించునుగాక. అలాగే ఈరోజు ఆరాధన క్రమాల్లో మరొకరు పలహారం పంచుకుంటున్నారు. వారు ఎవరనగా స్థానికంగా నివసించే శివయ్య గారు, సాయమ్మ, నున్న సీను, దాదా సీన్ గారి యొక్క అత్తయ్య గారు, మామయ్య గారు. వారు దేవుని మందిరంలో పలహారం పంచుకున్నారు. వారు ప్రేరేపణతో అనుకున్న రీతిగా దేవుడు చేసిన మేలు కొరకు, అలాగే దేవుడు చేసిన మేలు కొరకు పలహారంగా అట్టుకొని తీసుకొని వచ్చారు. అంత మాత్రమే కాదు, దైవజనులైన పెద్దయ్య గారికి వస్త్రాలు కూడా వారు అందజేస్తున్నారు. అమ్మగారికి కూడా మంచి చీరను అందజేస్తున్నారు. దేవుడు శివయ్య గారిని, సాయి గారిని, వారిద్దరి కుమార్తెలను, వారి పిల్లలను, వారి చిన్నల్లుడి గారిని, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక. సీను గారి పిల్లలను దేవుడు ఆదరించునుగాక. వారి కుమారుడికి, కుమార్తెకు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చునుగాక. దేవుడు ఆదరించునుగాక, ఆదుకొనుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక. నిజంగా వారు మాకు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు, అయ్యగారికి బాగా స్నేహితులండి. నిజంగా వారి నిమిత్తం ప్రార్థన చేద్దాము. మీ అందరికీ కూడా తెలుసు, వారి స్థానికి పక్కనే నివాసం ఉంటున్నారు. మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించునుగా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఈరోజు వాక్య భాగంగా ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక.
ఆశీర్వదించునుగాక. మీ తలలను దేవుడు పైకి లేపునుగాక. మీ కన్నులు నన్ను చూచునుగాక. మీ తలలు నన్ను చూచునుగాక. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. మళ్ళీ కింద పెట్టారేంటి? ఇంకా అలాగే ఉన్నాను తప్పదు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యంలో సారాంశం ఏమనగా, అపోస్తులైన పౌలు గారు దేవుని సంఘానికి కొన్ని మాటలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పత్రికను రాస్తూ ఈ మాటలను తెలియజేస్తున్నారు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని సువార్త నిమిత్తము, దేవుని నిమిత్తము సమస్తమును కూడా ఓర్చుకొని నిలుచుచున్నాము. శ్రమలయందు, ఇరుకులయందు, ఇబ్బందులయందు, జాగారములయందు, దెబ్బలయందు, అల్లరులయందు, చెరసాలయందు, జాగారములయందు, ఉపవాసములయందు మిగుల ఓర్పు గలవారమై నిలుచుచున్నాం అనే మాటను సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాస్తున్నారు. దాని అర్థం ఏమనగా, దేవుని సంఘము కూడా ఆ విధముగా నిలుచునుగాక. ఎట్టి స్థితిలోనైనా ఓర్పు కలిగిన వారిగా దేవుని సంఘము నిలవాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అపోస్తులైన పౌలు గారి వలె ఓరిమి కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకొనుచున్నాడు. అందుకే ఆ మాటలను దేవుడే రాయించాడు. దేవుడు తప్ప పౌలు గారి ఆలోచన కాదని. బహుశా ఆ సంఘంలోకి, ఆ సంఘం బిడ్డలకు, ఆ సంఘానికి ఓరిమి తక్కువ అనుకుంటా. ఓర్పు లేదేమో బహుశా. ఓర్పు కలిగిన బిడ్డలుగా వారు జీవించటం లేదనుకుంటా. అందుకే దేవుడు అక్కడ ఆ మాటను రాయిస్తున్నారు. దేవుని సంఘం, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, రక్షించబడిన వారు, నమ్మి బాప్తిస్మం పొందిన వారు, దేవుని మందిరానికి నడిచేవారు ఎలా ఉండాలంటే ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. ఓర్పు కలిగి జీవించే వారిగా ఉండాలి. ఓర్పు కలిగిన వారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును కోరుకునేది అదే అని దేవుడు రాయిస్తున్నాడు. నిజముగా నేటి సంఘాల్లో, నేటి ప్రజల్లో ఏమి కొదువుగా కనపడుతుందంటే ఓర్పు అనేది కొదువుగా కనపడుతుంది. అసలు దేవుని బిడ్డలకు ఉండాల్సిందే ఓర్పు. ప్రాముఖ్యమైన లక్షణం ఏమనగా ఓర్పు అనేది ఉండాలి. అందుకే పౌలు గారు చెప్తున్నా, శ్రమలలో, చెరసాలలో, దెబ్బలలో, బంధకాలలో, జాగారాలలో నేను ఓర్పు కలిగి జీవిస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని నీవు నేను కూడా ఓర్పు కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా ఎందుకు మనకి ఓర్పు ఉండాలండి? ఎందుకు మనకి ఓర్పు అవసరం? అసలు ఓర్పు అన్నది ఎలా వస్తుంది? ఓర్పు వలన ఏం జరుగుతుంది? నిజంగా దేవుడు ఓర్పు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందా అంటే అనేక మాటలు దేవుడు రాయించాడు. దేని గురించి అనగా ఓర్పును గూర్చి.
దేవునికి మహిమ కలుగునుగా. ఓర్పు కలిగి జీవించాలని. మరి ఎలా వస్తుంది ఓర్పు? నేటి దినాల్లో ప్రతి ఒక్కరిలో ఓర్పు లేదా? ఎవరు చూసినా ఎందుకో ఈ జీవితం అర్థం కావట్లేదా, నేను ఎందుకు బతుకుతున్నాను, నాకేం తెలియదు అంటున్నా. వారికి ఏం అవసరమై ఉందంటే ఓర్పు అవసరమై ఉన్నది. మరి ఎలా వస్తుంది ఈ ఓర్పు చెప్పండి? ఓర్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు ఓర్పు? అమ్మ, చెప్పిన వాళ్ళకి బహుమతి. చెప్పిన వాళ్ళకి బహుమతి. ఓర్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు ఈ ఓర్పును? మీరు అదే చెప్తారనుకున్నా. ఇప్పుడు అందరికీ వాళ్ళ డబ్బులు అది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది ఓర్పు? సహోదరికి ప్రభు నామములో వందనాలు. చాలా చప్పట్లు కొడతారు. ఎక్కడి నుంచి ఓర్పు వస్తుంది అని అనగా రోమాపత్రిక తీశాను. రోమాపత్రిక రిఫరెన్స్ తీశారు ఎవరైనా? చెప్పురా. 5:3 చూడండి. 5:3 చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయును. ఎక్కడి నుంచి వస్తుంది ఓర్పు? ఎలా వస్తుంది ఓర్పు? ఎవరిస్తారు ఈ ఓర్పు అనగా? ఈ ఓర్పు అన్నది శ్రమల నుండి కలుగును. ఇదేనండి, శ్రమల నుంచి ఓర్పు వస్తుందా? దేవుని వాక్యం చెప్తుంది శ్రమల నుండి ఓర్పు కలుగు. కానీ మనకైతే శ్రమలంటేనే మనకి అస్సలు ఇష్టం. కానీ ఎక్కడికైనా వెళ్ళమంటే వెళ్తాం. ఏం పోవాలి మనకి? ఏం పోవాలి? కాకాని తోట ఏంటి వారాలు పోమన్నా పోతాం. ఏం పోవాలి? గుణదలు ఎన్నిసార్లు అయినా ఎక్కుతాం. ఏం పోవాలి? అమ్మా కొండ ఎన్నిసార్లు అయినా ఎక్కుతాం. ఏం పోవాలి మనకి? సింగనర్ మందిరానికి ఎన్నిసార్లు రమ్మన్నా వస్తాం. ఏం పోవాలి మనకి? శ్రమలు పోవాలని తిరగదు దయచేసి. ఎక్కడికి వెళ్ళినా శ్రమలున్నవి దేవుడే తీసివేయను. అయితే ఆ శ్రమల నుంచి దేవుడు నీకు ఇవ్వబోతుంది ఏంటో తెలుసా? ఓర్పును దేవుడు ఇవ్వబోతుంది. ఆ ఓర్పు వలన నీవు నీ కుటుంబం దీవించబడబోతుంది. ఆ ఓర్పు వలనే నీవు నీ మందిరము ఆశీర్వదించబడబోతుంది. నీవు నీ కుటుంబం దీవించబడబోతుంది. ఆ ఓర్పు వలనే నీ ఇంటికి దేవుని ఆశీర్వాదాలు కలగబోతుంది. ఓర్పు అనేది కావాలి. ఒక ఆమె వచ్చి అయ్యగారిని అడుగుతుంది, అయ్యగారు ఇక నా వల్ల అవదు అయ్యా, నాలో ఏం నశించిందంటే ఇంకా నాకేం కావాలంటే ఓర్పు కావాలి. అన్నాళ్ళని ఇంక నేను పడలేకపోతాను. ఓర్పు కావాలి అయ్యగారు, ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి. నా వల్ల అవ్వట్లేదు అయ్యగారు అంటే అయ్యగారు నెత్తి మీద చేసి ఆమె నెత్తి మీద దేవా సింగనగర్ లో ప్రతి ఇంటిలో ఉన్న రోగం ఈమె మీద పడును గాక. సింగనగర్ లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ, ప్రతి ఇంటిలో ఉన్న అప్పుల భారాలు ఈమె నెత్తి మీద పడును గాక. ప్రతి ఇంటిలో ఉన్న గొడవ ఈమె జీవితంలో వచ్చును గాక. ఎవరు ఆమె చెప్పింది అని ఆమెకి ప్రార్థన చేశాడు అయ్యా.
ఇంకెప్పుడైతే చేశాడో ఆమెకి అరికాల్లో మొదలయ్యి ఎక్కడికి ఎక్కిందంటే ఎక్కుతుందా? ఏమి పాస్టర్ గారయ్యా, నేను ఏం అడిగాను, ఏం చేస్తున్నారు? నేను అడిగింది ఏంటి? మీరు చేసే ప్రార్థన ఏంటి? నేను అడుగుతుంది సమస్యలు పడలేక ఓపిక నశించి, అయ్యా ఓర్పు కొరకు ప్రార్థన చేయండి, తట్టుకునే ఓపిక దయచేయండి అని ప్రార్థన చేయమంటే మీరేమో సిగ్నల్లో అన్ని నా మీద పడేస్తారు. మీలాంటి పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకోవడమే అనవసరం. ఇక ఇష్టం వచ్చినట్లు అంటుందంట అయ్యగారు. అయ్యగారు అన్నారు, అమ్మ ఇంకా అమ్మ తల్లి వదిలిపెట్టారు. అప్పుడు రోమపత్రిక తీశాడు 5వ అధ్యాయము 3వ వచనం ప్రకారము చెప్పాడు ఆమెకి, అమ్మా శ్రమల ద్వారాని నీకు ఓర్పు కలగబోతున్నది. వాటి ద్వారానే ఓర్పు వస్తుంది. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. దానివల్లే నీకు కలుగుతుంది. అందుకే ఏమీ భయపడు, మాకు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నిలబడు. ఆ ఓర్పే నీ జీవితంలో అద్భుతములు చేయబోతున్నాయి. నేను కూడా ఎలా ఉండాలంటే ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. అపోస్తుడైన పౌలు గారు ప్రతి పరిస్థితిలో ఓర్పు కలిగి జీవించినట్లుగా మనము జీవించాలి. అసలు ఎందుకు మనకి ఓర్పు ఉండాలి చెప్పండి? దేనికోసం మనకి ఓర్పు? దేనికోసం అండి మనకు ఓర్పు? దేనికోసం ఉండాలి మనకు ఓర్పు? పౌలు గారు అయితే దేవుని సేవ నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము, అనేకుల రక్షణ నిమిత్తము ఆయన అన్ని పరిస్థితులను బట్టి ఓర్చుకున్నారు. మరి మనకెందుకు ఓర్పు చెప్పండి అమ్మా? మనకెందుకు ఓర్పు? అవసరం లేదా? మనకి కావాలా వద్దా? దేనికి మనకి ఓర్పు? అయ్యా చెప్తారా? ఒక 2-3 విషయాలు చెప్పారు అనుకోండి, విషయానికి 10 రూపాయలు చొప్పున 30 రూపాయలు బహుమతి చేస్తారు. చెప్పండి, ఎందుకు మనకి ఓర్పు ఉండాలి? ఎందుకు మనకి ఓర్పు ఉండాలి? పౌలు గారంటే దేవుని సేవ నిమిత్తము, రక్షణ నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తం ఓర్చుకున్నా. మరి నీకు నాకు ఓర్పు ఎందుకు? నీకు నాకు ఓర్పు దేనికి? మనం ఎందుకు ఓర్పుగా ఉండాలి? విశ్వాసంలో పడిపోకుండా ఉండు నిమిత్తం. ఓకే, ఇంకా ఇంకా అమ్మా చెప్తారా? భాగ్యం గారు చెప్తారా? భాగ్యం గారు చెప్తారా? చెప్పండి ఎందుకు? మరియమ్మ గారు చెప్తారా? మరిదాస్ గారు తెచ్చారు, చెప్పండి అమ్మా చెప్తారా? అందరితో సమాధానం ఉండాలని ఓర్పు అవసరం. అవునా? అంతేనా? ఇంకా దేవుని రాజ్యంలో ఉండాలని ఓర్పు. అంతేనా? ఇంకా చదువుదాం. మీరు అందరూ కరెక్ట్గా చెప్పారు. మీకు అనిపించిన తప్పే. చదువుదాం. ఒక మాట నేర్చుకుందాం. ఒక మాట నేర్చుకుందాం. లోకాసు సువార్త 8:15 చదువుకున్నాం. లోకాసు సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనము, మంచి నేలన పడిన విత్తములు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు చెప్తున్న ఉపమానం ఇది. యేసు ప్రభు తన శిష్యులకు, తన ప్రజలందరికీ దేవుడు చెప్తున్న ఉపమానం ఇది. మీరందరూ ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు కలిగిన వారిగా నిలవాలి. ఎందుకోసం ఓర్పు చెప్పండి వీళ్ళకి? ఫలించుట కొరకు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తున్నాను. నీవు నేను ఓర్పు కలిగి ఎందుకు జీవించాలి?
ఓర్పు కలిగి ఎందుకు ఉండాలి? ఓర్పు కలిగిన వానిగా ఎందుకు ఉండాలనగా, నీవు నేను ఫలించుట కొరకు నీవు నేనేం చేయాలంటే ఫలించాల. దేవుని వాక్యంలో ఏం చేయాలి? నీవు నేను ఫలించాలి. ఎలా ఫలించాలి చెప్పండి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించాలి. ఇప్పుడు నువ్వు ఎన్నో వంతుల్లో ఉన్నావు? 30 దంతులుగా ఉన్నావు, 60 దంతులుగా ఉన్నావు. నీ పక్కన వాళ్ళు అడగండి, తమ్ముడు, చెల్లి, మీ పక్కన వాళ్ళు అడగండి, చెల్లి అడగండి, ఎన్నో వంతులో ఉన్నావు? 30 దంతులా, 60 దంతులా? ఎలా ఫలిస్తున్నావు నువ్వు? 100 అంతులుగానా, 60 అంతులుగానా? 30 దంతులుగా ఫలిస్తున్నావా? దేవుని వాక్యము నిమిత్తము మనందరము ఫలించుదుముగా. ఓర్పుతో ఫలించాలండి. దేవుని వాక్యము నిమిత్తం ఫలించాలి. మనం దేవుని వాక్యాన్ని మంచి నేలలో వేయాలి. అప్పుడే ఆ నేలల ద్వారా వేయబడిన విత్తనాలు ఏం చేస్తాయంటే ఫలిస్తూ ఉంటాయి. దేవుని వాక్యము నిమిత్తము ఓర్పు కలిగి ఫలించాలి. ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడే నీ దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహించునుగా. వాక్యము నిమిత్తము నిలబడాలి. నీవు ఫలిస్తున్నామా వాక్యంలో? మనం బైబిల్ చెప్తుంది, ఫలించని ప్రతి తీగను దేవుడు విరిచివేయును. నిజమైన ద్రాక్షవల్లి నేను, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. మీరేమై ఉన్నారనగా, మీరు తీగలై ఉన్నారు. నాలో మీరు అంటు కట్టి ఉండాలి. ఫలించని ప్రతి తీగను నేనేం చేయబోతున్నా అంటే విరిచివేయబోతున్నా. నేను ఫలించాలండి. వాక్యంలో ఫలించాలి. ఓర్పుతో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఓర్చుకొని ఏం చేయాలి? వాక్యంలో ఏం చేయాలి? ఫలించాలండి. ఒకసారి ఒక వ్యక్తికి చాలా పేదరికంలో బాధపడుతున్నాడంట ఒక బాలుడు. వెంటనే వాళ్ళ బంధువుడు బాగా ధనవంతుడంట. బంధువులు ఒక అతను బాగా ధనవంతుడు అయితే ఆ కుమారుడికి ఒక వీలునామా రాశాడంట. ఏమనంటే, ఈ కుమారుడు పేదరికంలో ఉన్నాడు కనుక నేను ఇతనికి వీలునామా రాస్తాను. అతడు చదువుకున్నంత కాలం తనకయ్యే ఖర్చు, తిండి ఖర్చు కానీ, విద్య ఖర్చు కానీ, వస్త్రాల ఖర్చు కానీ, ఆహారం ఖర్చు కానీ, ప్రయాణ ఖర్చులు కానీ సమస్తము నావి. అతడు చదువుకున్నంత కాలము నేనేం చేస్తానంటే నా ధనంలో నుంచి సహాయం ఇస్తాను అని వీలునామా రాశాడు. ఇతడు ఏం చేశాడో తెలుసా? 66 సంవత్సరాలు చదువుకున్నాడంట. ఎన్ని సంవత్సరాలు? 66 సంవత్సరాలు చదివి ఏ ఉద్యోగం చేయకుండా చచ్చిపోయాడు. వీలునామాలో ఏముందంటే, చదివినంత కాలమే నీకేం చేస్తారంటే నేను సహాయం చేస్తాను. నువ్వు చదువు ఆపిన వెంటనే నీకు సహాయము అందించబడదు అని రాశాడు. అందుకే నేనేం చేశాడు, ఇక 66 ఏళ్ళు అంట. ఆయన పేరు పక్కన ఏ నుంచి జెడ్ దాకా అన్ని డిగ్రీలే, ఇంటర్ డిగ్రీ, బీకాం, అంటారు, ఎంఎస్ అంటారు, అన్ని డిగ్రీలేనంట. పేరు పొడుగుతా 66 సంవత్సరాలు అంట. ఎన్ని గంటలు చదువుకున్నాడు, ఎన్ని పుస్తకాలు చదివాడో, ఎంత సమయం వేచించాడు. కానీ చివరాఖరికి ఏ పని చేయకోకుండా
66 ఏట ఏమైపోయాడు? ఏమైంది? చదివిందంతా చదివిందంత వ్యర్థమైపోయింది. మీరు నామాలో ఇచ్చారు కానీ దానిని అతడు సరిగా తన జీవితానికి ఉపయోగించుకోడు. ఒక మంచి చదువుకొని అక్కడి నుంచి చక్కగా మంచి ఉద్యోగం చేస్తే, చక్కగా మంచి వివాహమై దాని నుంచి వచ్చే ధనంతో ఆనందిస్తూ మళ్ళా ధనం పెంచుకుంటూ సుఖంగా జీవించాల్సిన వాడు అంత చదివి ₹1 ఉద్యోగం కూడా చేయకోకుండా ఏమయ్యాడంటే చచ్చిపోయాడు. అందుకే యాకోబు పత్రిక 1:18 ప్రకారం ఏమని ఉంటుందంటే, మీరు విను మాత్రమారై ఉండక నేను ఎలా ఉండాలంటే విను మాత్రమారమై ఉండక ఏం చేయాలంట? మనందరం ఏం చేయాలంట? యాకోబు 1:22 చూద్దాం. యాకోబు 1:22 మీరు విను మాత్రమారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విన్న వాక్యం విషయంలో ఓర్పు కలిగి దేవుడు చెప్పిన రీతిగా నడుస్తూ శోధన వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏ పరిస్థితిలోనైనా ఓర్పు కలిగి నేను ఫలించుదుముగాక. వాక్య జీవితంలో మనం ఫలించాలి. ఓర్పు కలిగి మనం ఫలించాలి. ఎందుకు? నీకు నాకు ఓర్పనుగా ఫలించుట కొరకు. ఫలిస్తున్నావా మనం? అమ్మా, ఫలిస్తున్నావా? ఇంకా ఆయన చదివినట్టే చదువుతున్నట్టు. ఎన్ని సంవత్సరాలైనా ఎంతమే మన పని. ఎన్ని సంవత్సరాలైనా వినే వారంగానే ఆచరణ మాత్రం, వాక్యాన్ని ఆచరణ మాత్రం ఇంకెక్కడ ఫలిస్తాం మనం చెప్పాలి. ఎన్ని సంవత్సరాలైనా విను వారంగానే మనం జీవించుకోవాలి. అందుకే పేతురు పత్రికలో ఉంటుంది, వయసు చూస్తే మీరు ఎలా ఉండాలి? వయసుని బట్టి చూస్తే మీరు పెద్దవారు అయినా సరే ఇంకా పసిపిల్లలు అని మీరేం తాగుతున్నారు? పాలు తాగేవారిగా ఉంటున్నారు. ఎంత? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత అడగకూడదా? ఆడవాళ్ళ వయసు, మగవాళ్ళ సంపాదన అడగకూడదు. అవునా? అవునమ్మా? ఎంత వయసు? చర్చికి వచ్చి ఎంత వయసు నీది? ఏ వయసులో వచ్చావు? ఎన్నేళ్ళు అయింది నువ్వు మందిరంలో అడుగుపెట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఫలిస్తున్నాను వాక్యంలో? బలవంతమైన జీవితం ఉందా? దేవుని వాక్యము జీవితాలను మార్చు వాక్యమైన దేవుని వాక్యము అద్భుతములు చేయును. దేవుని వాక్యము ఆశ్చర్య కార్యములు చేయును. ఉన్నాయా మన జీవితాలు? అద్భుతాలు ఉన్నాయా? చూస్తున్నావా? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నావా? దేవుని మేలు పొందుతున్నావా? ఒకసారి ఒక దొంగవాడు ఒక వ్యక్తికి తుపాకీ చూపించి తన దగ్గర ఉన్న బ్యాగు, తన దగ్గర ఉన్న బంగారం, తన దగ్గర ఉన్న సెల్ ఫోన్, తన దగ్గర ఉన్న ధనం, అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అన్ని వస్తువులు తీసుకొని వెళ్ళిపోతుంటే వెంటనే ఆ దోపిడీ చేపట్టిన ఆ వ్యక్తి అన్నాడంట, తీసుకున్నావు కానీ ఆ బ్యాగులో ఉన్న పుస్తకం మాత్రం నువ్వు చదవకుండా నువ్వు మర్చిపోకన్నాడు. తీసుకున్నావు కానీ నా బంగారం, నా వస్తువులు అన్నీ తీసుకున్నావు కానీ బ్యాగులో ఉన్న పుస్తకాన్ని మాత్రం నువ్వు చదవకుండా ఉండకన్నాడు. ఆ దొంగోడు ఆ కంగారులో ఆడికి కావాల్సిందేంటి? బంగారం. కానీ ఆ మాటలేమి కూడా ఆయన లక్ష్య పెట్టలేదు.
కానీ ఒకరోజు ఏం చేశాడంటే ఏమి దోచక బ్యాగ్లో ఉన్న పుస్తకం తీశాడంట. ఆ పుస్తకం ఏమై ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. చెప్పుడుతో ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాడు, చదువుతున్నాడు, వెంటనే ఆ కఠిన దొంగ హృదయాన్ని దేవుడు తెరిచి ఆ రోజు నుంచి దొంగ ఏమైపోయాడంటే త్వరగా మారిపోయాడు. దేవుని వాక్య జీవితంలో తను ఫలించేవాడిగా మారిపోయాడు. ఆ దోపిడీ చేయబడిన వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా తీసుకుంటే తీసుకున్నావు కానీ పుస్తకం చదవకుండా మాత్రం మర్చిపోతాను. మనమైతే అది చెప్తామా? దొంగడు ఊరుకుంటావా? అసలు ఊరుకుంటావా? బంగారం వాడికి తెస్తావా? వారి కత్తి చూపించి బెదిరించడానికి ఇచ్చేస్తావు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు తిడతావు, ఇక నాడు మొహం నా మీద పడి తెచ్చేవారా, నా మీద పడి తెచ్చేవారా, దొంగ తెచ్చినోడా. ఇక తిట్టి 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 ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి రాజరాజపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుర్తులు చెప్పి కెమెరా ఎక్కడ ఉంటే నువ్వే చెప్తావు, కాబట్టి ఏ సంత నుంచి వచ్చాడో చెప్తావు. ఇక అన్ని చెప్పి చెప్పి ప్రతిరోజు తిరుగుతూ ఉంటావు. ఎక్కడికి ఎక్కడికి ఆయనైతే మాత్రము చక్కగా నవ్వుతా అన్నాడట. తీసుకుంటే తీసుకున్నాం కానీ ఆ బైబిల్ మాత్రం చదవటం మర్చిపోవద్దన్నాడంట. ఆ దొంగకి అర్థం కాదు, ఇదేంట్రా బంగారం పోతుంటే నవ్వుతా చెప్తున్నాడేంటి ఈయన. సమస్తము దోచుకున్నా సరే ఆయన మొక్కలు ఏం కనపడుతుందంట? ఏం కనపడుతుంది? బంగారం పోతే చిన్న ఉంటుందా నీకు? అమ్మా చిన్న ఉంటుందా బంగారం పోతే? నేను పెళ్ళికి వెళ్ళి ఉంగరం పోతే ఎట్లా ఉంటుంది నీకు? నేను చూసుకో, ఏమంటా వెళ్ళాను, ఏం పెళ్ళి కానీ ఏమైంది? ఏ నాయనా ఎలా సంపాదించారు నాయన? అంతా ఎవరు ఎదురొచ్చారు కానీ నాయన ఎదురొచ్చినోడు తెచ్చి, ఆ పెళ్లి చేసుకున్నాడు తెచ్చి అందరినీ తీర్తా. ఆ దొంగోడు కళ్ళు పోవా, కాళ్ళు పోవా, అయ్యారు ప్రార్థనలో పెట్టండి, కనిపెట్టి ప్రార్థన చేయండి, అయ్యారు ఎక్కడ ఉన్నా తెలియాలి, ఏ స్టేషన్కి వెళ్ళమంటారు చెప్పి 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 ఇక దొరికేలాగా నిద్ర పడుతున్నా. ఆయన అయితే తీసుకుంటే తీసుకున్నావు కానీ చక్కగా నవ్వుతూ చెప్తున్నాయో ఆ పుస్తకం మాత్రం చదవటం మర్చిపోన్నాం. దొంగోడికి అర్థం కాదు ఇదేంట. తర్వాత తన హృదయం మార్చిపడి తన ఇంటికి వచ్చి ఆ బైబిల్ మీద ఆయన పేరు ఉందంట, ఫోన్ నెంబర్ ఉందంట. మళ్ళా వచ్చి మళ్ళా తన వస్తువులన్నీ అప్పగించి చెప్తున్నాను, అయ్యా దేవుని వాక్యం నా జీవితం మార్చింది, దేవుడు నన్ను ధరగా మార్చాడు, దేవుని వాక్యము నన్ను కట్టింది, నా పాపమును సరి చేసింది, నా లోపమును సరి చేసింది. ఆ రక్షకుడైన యేసుక్రీస్తుకు నేను లోబడుతున్నా. చప్పట్లు కొడుతూ తాను ఏం చేశాడంటే దేవునికి సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలైన మనము అతి స్థితిలో మనం ఉండముగాక. మరొక మాట చదువుకున్నాడు, రోమపత్రిక 2:7 చదువుకున్నాం. ఎందుకు మనం ఓర్పుతో ఉండాలో చదువుతాం. రోమపత్రిక 2:7 మాట, సత్క్రియను ఓపికతో చేయ. ఎందుకు ఓపిక కావాలి? ఎందుకు ఓర్పు కావాలి? ఎందుకు ఓర్పు అవసరం అనగా, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని సంఘము ఏమి చేయాలనగా సత్క్రియలు చేయునుగాక. సత్క్రియలు మనం ఏం చేయాలంట? ఓపికతో చేయాలి. సత్క్రియలు ఓపికతో కొనసాగించాలి. సత్క్రియలనగా మంచి క్రియలండి, మేలు చేసే క్రియలు,
సహాయం చేసే క్రియలు, ఆనందింపజేసే క్రియలు, ఎదుటి వారికి ఉపయోగపడే క్రియలని నేను ఓపికతో చేయదుముగా. సత్క్రియలు ఎందుకు విసుగు చెందకూడదు. ఓపికతో కొనసాగితే దేవుడు నిత్య జీవము ఇవ్వబోతున్నాడు. ఉన్నారా బైబిల్లో సత్క్రియలు చేసిన వారు? ఉన్నారా బైబిల్లో సత్క్రియలు చేసిన వారు ఉన్నారా అంటే దొర్కా అనబడిన సహోదరి ఉందని, దొర్కా అనబడిన ఒక స్త్రీ అపోస్తల కార్య గ్రంథంలో కనపడుతుంది. మరొక మనుషుడు ఎవరనగా కొర్నేలి అనబడిన మనుషుడు. సత్క్రియలు చేసిన వారిని వారికి కలిగిన దానిలో ఏం చేశారు? సత్క్రియలు చేశారు, సహాయపడ్డారు, ఇతరులకు మేలు చేశారు, ఇతరులకు సహాయపడ్డారని. మనం చేస్తున్నామా సత్క్రియలు? ఉన్నాయా మనకి సత్క్రియలు? మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 మాట చదువుతాం. 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపజేయుడి. దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు సత్క్రియలు చేయాలి. తండ్రి మహిమ పొందినట్లుగా నేను సత్క్రియలు చేయాలి. ఆ సత్క్రియలకు మనందరికీ ఓర్పును దేవుడు ఇచ్చుగా. చేస్తున్నామా సత్క్రియలు? ఇతరులకి మేలు చేస్తున్నావా, కీర్తి చేస్తున్నావా? ఇతరులకు సహాయం చేస్తున్నావా, హాని చేస్తున్నావా? ఏం చేస్తున్నామండి మనం? ఇతరులకు ఉపయోగపడుతున్నావా, ఇతరులను దోచుకుంటున్నావా? ఏమండి, దేవుని పిల్లలు సత్క్రియలు చేయాలి, ఇతరులకు ఉపయోగపడాలి, సహాయం చేయాలి, మేలు చేయాలి, మంచి చేయాలని బైబిల్ చెప్తుంది. కొర్నేలి అనబడిన మనుషులైతే ధర్మకార్యాలు సత్క్రియలు చేశారు. అందుకే దేవుని దూత సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాయి. మనం చేసే చిన్న మంచి కూడా ఎక్కడ ఉంటుంది? ప్రతి మంచి కూడా ఎక్కడ ఉంటుంది? దేవుని ఎదుటి నుంచి ఉంటుంది. ప్రతి ధర్మ కార్యము, ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. ద్వారకా కూడా ధర్మ కార్యాలు చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుని మరణ స్థితిలో నుంచి దేవుడు ఆమెను లేవనెత్తాడు. మరణించిన ఆమెకు మరలా దేవుడు జీవం ఇచ్చాడు. సత్క్రియలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని. ఒకవేళ కర్మగాలి మనం నచ్చామనుకోండి, లెగుతాం మనం. అమ్మా కంగారు పడుతులే, ఏం జరగదు, ఏం చేస్తాం, రెండో అవకాశం వచ్చిందంటారా అని ఏం లేదు. ఒకేళ్ళు గౌపులు మన ధ్యానం పోయి గౌపులు మన కోసం అందరూ ప్రార్థన చేసి మళ్ళా అదే మనకు వచ్చిందంట. మనకి సత్క్రియలు చేసి దొరకావాలి. మనం జీవిస్తే దేవుడు కృప చూపబోతున్నాడు. దొరకా అనేది తను చేసే వృత్తి ఏంటంటే కుట్టు మిషన్ కుడుతూ ఆ చిన్న ఉద్యోగంలోనే, ఆ చిన్న పనిలోనే, అప్పుడు మరి ఎలాంటి జాకెట్లు ఉన్నాయో తెలియదు. ఇప్పుడైతే సహోదరి శ్రీదేవి చేతిలో పని అన్ని మోడల్సే. ఇక ఆ మోడల్ చెప్తే ఇప్పుడు మామూలుగా ఉండదు. కిటికీలు జాకెట్ అంట, మళ్ళీ తీగ జాకెట్లు అంట,
అన్ని మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతున్నాయి. జాకెట్ మోడల్స్ సహోదరి కూడా నేర్చుకోవాలి, యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి. ఏమండి ఆ రోజుల్లో మరి ఏ జాకెట్లు ఉన్నాయో, ఏ వస్త్రాలు, అంగీలు అంట. విధవరాలకైతే అంగీలు కుట్టింది. ఇప్పుడంతా విధానం మారిపోయింది. వస్త్రాలు కట్టుకునే విధానం మారిపోయింది, ధరించే వస్త్రాలు విధానం మారిపోయింది. అదే జాకెట్, కిటికీ జాకెట్ అది సహజంగా ఇంటికి కిటికీ ఎంత ఉంటుంది? చిన్నదంతా పెద్దదా? గదంత కిటికీ పెడతారు. గదంత కిటికీ పెట్టారు. ఏమైంది చెప్పండి? రోడ్డు మీద ఉన్న దుమ్ము, ధూళి, చెత్త చెదారం అంతా అక్కడికి వచ్చింది. ఆడవాళ్ళు ప్రభు నామములో మీకు వందనాలు. దేవుడికి అప్పగించుకోండి, మీరే గమనించుకోండి. మీ ఇల్లు ఎంత, మీ కిటికీ ఎంత? దేవుని పిల్లలు గమనించాలి, క్రమంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. మాకు తల్లి చేశాను ఆయన బైబిల్ పట్టుకున్నా ఇంచుమించి 59 సంవత్సరాలు. అవును, మళ్ళీ తీగ జాకెట్ అంటారు. దారాలు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. సంతోషంగా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నా. ఎందుకంత దారాలు, ఎందుకన్ని మళ్ళీ తీగలు? చిన్న బొమ్మ చాలదా నీకు? చిన్న తీగ సరిపోతుగా. దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి వస్త్రాలు మారిపోయింది. మగ పిల్లలు చూడండి, వస్త్ర విధానం కూడా మారిపోతుంది. దేవుని పిల్లలు శ్రద్ధ కలిగి మంచిగా క్రమం ఉండాలి. మగ పిల్లలు కూడా నిక్కలు ధరించదు. దయచేసి మీ ఆకారాలను తగ్గించుకోండి. ఆకారాన్ని తగినట్టే ఈయన బట్టలు. విగ్రహం పుష్టి ఉండటానికి ఊరంతా చిన్న నిక్కరేం సరిపోతుంది? అది వేసుకుని తిరుగుతున్నావేంటి? ఏమనుకోవాలి? నదిలో నుంచి తప్పించుకొని వచ్చావా? సరిపోనేసుకో. ఆకారాన్ని తగ్గినట్టు దేవుడు మెచ్చుతాడు. జనాలు చూస్తాడు. నిన్ను చూసి నుంచి మారిపోయి వచ్చాడు. నేను ఎత్తుకోకూడదు, ఎత్తుకోకూడదు. ఆడవాళ్ళు చక్కని వస్త్రాలు ధరించాలి, మగవాళ్ళు అయినా. అవును, దేవుని పిల్లలు క్రమం కలిగి ఉండాలి. ఆడవాళ్ళు పగలైతే నైటీలు ధరించడం దయచేసి ప్రభు నామములో ఉన్న ఇంట్లో ఉత్తి ధరించండి. ఆయన ఎవరు కనిపెట్టారు కానీ నైటీ నాయన పట్టు వస్త్రాలు కూడా మీరు వాళ్ళు పెట్టేశారండి. పట్టు వస్త్రాలు బయటికి ఇట్లా మీరు వారిండా 100 షేర్లు ఉన్నా మాత్రం వాడేది ఏంటంటే నైటీనే వాడుతున్నారు. ఎప్పుడు కడతావు షేర్లు? క్రిస్మస్ ప్రతి క్రిస్మస్ 2 చేస్తున్నాం. ఎప్పుడు కడతావు? నువ్వు నైటీతో తిరగడమే సరిపోతుంది. దేవుని పిల్లలు గమనించుకోవాలి. ఆనాటి దినాల్లో ఆమె ఎంతో కష్టపడి ఆమె కలిగిన చిన్న వ్యాపారంలో, చిన్న పనిలో, చిన్న ఆదాయంలో సత్క్రియలు చేసింది. దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆమె అనారోగ్య స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు. మరణ స్థితిని దేవుడు తొలగించి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. నీవు నిన్ను సత్క్రియ చేయాలి. చిన్న పని అయినా, చిన్న ఉద్యోగమైనా ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయపడాలి, ఇతరులకు హాని చేసేవారిగా మనం జీవించకూడదు. సత్క్రియలు కలిగితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నడూ ఆయన మరవడు. ఆయన చెంత నిలిచే దేవుడు కనుక దేవుడికి మనం అప్పగించుకున్నాం. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని దీవించునుగా.